కేసీఆర్ లెక్కలు తప్పుతున్నాయి. ఎంతో సన్నిహితులు ఆత్మ బంధువులు అనుకున్న వారే ఒక్కొక్కరుగా కారు దిగి వెళుతున్నారు. బీఆర్ఎస్ లో నిన్న మొన్నటి వరకు అత్యంత కీలకంగా ఉన్నవారే బీఆర్ఎస్ ను వీడి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ముందు ముందు బీఆర్ఎస్ లో ఎవరుంటారు, ఎవరు వెళ్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ఎప్పుడూ లేనంతగా అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అసలైన రాజకీయం ఏంటో ఆ పార్టీకి అవగతమైంది. పార్టీ సిట్టింగ్లు మాజీలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్కు జైకొడుతున్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న నేతలు పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదంటూ నిందలు వేసి మరీ వెళుతున్నారు. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మొదలుకొని బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత అంతటి గౌరవం పొందిన కేకే వరకు కారు దిగి కాంగ్రెస్కు జై కొట్టడం చూస్తే అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతోందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి భవిష్యత్తు లేదని, తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతున్నానంటూ కె కేశవరావు ఫామ్ హౌస్కు వెళ్లి మరీ కేసీఆర్ ముఖం మీద చెప్పారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకునే లోపే కడియం కుమార్తె కావ్య బీఆర్ఎస్ అధిష్టానానికి సంచలన లేఖ రాశారు. తనకు ఇచ్చిన వరంగల్ ఎంపీ టికెట్ వద్దంటూ తేల్చి చెప్పారు. గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటివి వస్తున్నాయని, ఇది బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజార్చిందని లేఖలో కావ్య పేర్కొన్నారు. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం కొరవడడంతో ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ పరిస్థితులు పార్టీకి మరింత నష్టం చేశాయన్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. రాజయ్యను పక్కన పెట్టి కడియం శ్రీహరికి ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ఆయన కుమార్తె కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అటు కేకేను రాజ్యసభకు పంపిన కేసీఆర్ ఆయన కుమార్తె విజయలక్ష్మికి మేయర్గా అవకాశం కల్పించారు. కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ కు అండగా ఉండాల్సిన నేతలు పార్టీలు వీడుతుండడం కలకలం రేపుతోంది. మీరు చాలా తప్పులు చేశారంటూ విమర్శలు చేసి కారు దిగి హస్తం పార్టీకి ఒక్కొక్కరుగా జై కొడుతున్నారు. పార్టీ మారిన నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ మార్పు వార్తలపై రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డిని ముందే ప్రశ్నించానని, ఆ సమయంలో వాళ్లు ఆస్కార్ రేంజ్లో నటించారని విమర్శించారు. 15 రోజుల్లోనే జెండా మార్చేశారని సీరియస్ అయ్యారు. 10 ఏళ్లు పదవులు అనుభవించి పార్టీ మారారని మండిపడ్డారు. ఇలాంటి వారు మళ్లీ పార్టీలోకి వస్తామని కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా పార్టీలో చేర్చుకోమని తెలిపారు. ఇక నుంచి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారే వ్యక్తుల గురించి తాను మాట్లాడబోనన్నారు కేటీఆర్. మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే, సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా, గులాబీ కండువా కప్పుకున్నాడు కదా, కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది. మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు. కానీ అధికారం పోంగానే ఆగమాగమైపోయి ఇవాళ తమ ప్రయోజనాలు, తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం. ఆయన మొన్న రంజిత్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు. చందన్ వెల్లినట రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిండట, యాదయ్య గారి సహకారం లేదట, యాదయ్య గారిది ఏం లేదట, మా తమ్ముడు అవినాష్ రెడ్డిది ఏం లేదట, మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలన్నింటినీ పెట్టించిన అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుచేయడం ఇంకోటి ఉంటుందా? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ ను వీడుతున్న నేతలను తిరిగి పార్టీలోకి రానిచ్చేది లేదన్నారు హరీష్ రావు.
పార్టీని వీడుతున్న నేతల కంటే మంచి లీడర్లను తిరిగి తయారు చేస్తామన్నారు. 5 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు అమరవీరులకు కనీసం పూలదండ వేయని చరిత్ర రేవంత్ రెడ్డిది అని విమర్శించారు. కొంతమంది మన పార్టీ నుంచి ఇలా బయటకు పోతున్నారు నాయకులు, కార్యకర్తలు ఎవరు పోతలేరు, గ్రామ స్థాయి మండల స్థాయి వాళ్ళు ఎవరు పోతలేరు. ఎవరైతే మధ్యలో మన పార్టీలకు వచ్చిండ్రో కొంతమంది పవర్ బ్రోకర్లు, కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టిపోతా ఉన్నారు. బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ, ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాని మళ్ళా పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు. ఎందుకంటే మీరు ఇలా కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇది అన్యాయం కాదా? ఏం తక్కువ చేసింది పార్టీ మీకు? అన్ని అవకాశాలు తీసుకున్నారు, ఇవాళ వాళ్ళే పోతా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు, నిలబడ్డ నాయకులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మనం చేస్తాం. కడియం పెద్ద బ్లాక్ మెయిలర్ అని, గతంలో చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసి పదవులు పొందారని వరంగల్ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ విమర్శించారు. కుట్రలు కుతంత్రాలతో నాయకత్వాన్ని తప్పుదారి పట్టించారని మండిపడ్డారు. నాయనా శ్రీహరి గారు, నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా అహంకారంతోని, అణచివేత ధోరణితోని గతంలో ఉన్నటువంటి పార్టీలో కానీ ఎంతమందిని బలిపశువు చేసిన అన్నటువంటి విషయాన్ని ఇన్ని ఏళ్ళు వచ్చినాయి, నీకు సుమారు 75 ఏళ్ళ దాకా వచ్చినావు. ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ స్వార్థం కోసము, నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని కుతంత్రాలతోని ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసము. కడియంకు కేసీఆర్ ఎంతో విలువ ఇచ్చారన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. 77 ఏళ్ల వయసులో దిగజారుడు రాజకీయాలు తగునా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పదవికి కడియం రాజీనామా చేసి ఏ పార్టీలోకైనా వెళ్లొచ్చన్నారు. రాకరాక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమ పార్టీ నుంచి వచ్చేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒకప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే చాలు గెలుస్తామని నేతలు భావించేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్లో సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇస్తామన్నా వద్దంటున్న పరిస్థితి. లోక్సభ అభ్యర్థుల్లో 13 మంది కొత్త వాళ్లను పెట్టారు. ఏ విధంగా చూసినా వారు ఎంపీ స్థాయి నేతలు కారంటున్న వాదనలు వినిపిస్తున్నాయి. అతి కష్టం మీద 3 సిట్టింగ్ ఎంపీలను మాత్రం ఒప్పించగలిగారు. పార్టీ చేరికకు గేట్లు ఎత్తేశామంటూ రేవంత్ రెడ్డి ఇలా ప్రకటన చేశారో లేదో అలా నేతలు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ ను వీడుతుండడం గులాబీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అపర చాణక్యుడిగా పేరు పొందిన కేసీఆర్ ఇప్పుడు నేతలను ఎందుకు ఆపలేకపోతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.